ఈరోజు మనం వ్యవసాయంలో ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు మట్టి నిస్సారమైపోవటం మరియు ఎరువుల వృధా. మనం అధిక పెట్టుబడులతో యూరియా, డిఏపి, పొటాష్, ఎన్పికే లాంటి రసాయనిక ఎరువులను పొలంలో వేస్తున్నాం. కానీ అందులో 30 నుండి 50% ఆవిరి రూపంలోనో లేదా నేలలోకి ఇంకిపోయి వృధా అవుతుంది. మరోపక్క భూమిలో వేసే భాస్వరం మట్టిలో ఉండే ఐరన్, అల్యూమినియం లేదా కాల్షియంతో కలిసిపోయి గట్టిగా బంధించబడుతుంది. అంటే మనం వేసే బలం మట్టిలోనే ఉంటోంది కానీ మొక్క వేర్లకు అందడం లేదు. దీనివల్ల నేల గట్టిపడిపోయి సేంద్రియ కర్బనం తగ్గపోతుంది. సూక్ష్మజీవులు, మిత్రపురుగులు చనిపోతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ శాస్త్రీయమైన ఏకైక పరిష్కారం అడ్వాన్స్ పెస్టిసైడ్స్ వారి పోలిసిలిసిక్ యాసిడ్ పరిజ్ఞానంతో తయారైన సాయిల్ కోట్. సాధారణ సిలిసిక్ యాసిడ్ మార్కెట్లో దొరికే సాధారణ సిలికా అస్థిరమైనది. నేలలో వేసిన తర్వాత సిలికా బంకగా మారిపోతుంది. సాయిల్ కోట్ ముఖ్య ప్రయోజనం సాయిల్ కోట్లో ఉండే పోలిమెరిక్ సిలికా స్థిరంగా ఎక్కువ కాలం అందుబాటులో ఉంటుంది. ఆమ్ల, క్షార, pH 4 నుంచి 10 ఉన్న నేలల్లో కూడా మొక్కల వేర్లు సాయిల్ కోట్ను సులువుగా గ్రహిస్తాయి. నిదానంగా విడుదలయ్యే గుణం సాయిల్ కోట్లోని సిలికాన్ నిదానంగా విడుదలయ్యి ఎక్కువ కాలం పంటకు సరఫరా అవుతుంది. పంట ఆరోగ్యంగా ఉంటుంది. నేలలో స్థిరపడిన భాస్వరం విడుదల భూమిలో ఐరన్, అల్యూమినియం, కాల్షియం మూలకాలతో కలిసి స్థిరపడిపోయిన భాస్వరాన్ని బద్దలు కొట్టి మొక్కల వేర్లకు అందిస్తుంది. పొటాష్ లభ్యత పెంపు మట్టిలో ఉండే విషపూరిత సోడియంను వేర్లలోకి పోకుండా అడ్డుకుని కేవలం పంటకు కావలసిన పొటాషియంని మాత్రమే ఎక్కువ మొత్తంలో తీసుకునేలా చేస్తుంది. తెల్లవేర్ల అభివృద్ధి మరియు రక్షణ ఇది భూమిలోని మిత్రపురుగులను, సూక్ష్మజీవులను విపరీతంగా పెంచుతుంది. తద్వారా తెల్లవేర్లు అద్భుతంగా పెరిగి నీరు, పోషకాల లభ్యత పెరుగుతుంది. కాడ్మియం, సీసం లాంటి హానికర మూలకాలను మొక్కకు చేరకుండా రక్షిస్తుంది. నీటి నిల్వ సామర్థ్యం నీటి ఎద్దడిని తట్టుకోవటం మట్టి రేణువుల అమరికను మెరుగుపరచి నీటిని నిలుపుకునే శక్తిని ఇస్తుంది. ఇక ఎండలు ఎక్కువగా ఉండి నీటి ఎద్దడి వచ్చినప్పుడు వేర్ల చుట్టూ తేమ వలయం ఏర్పరచి పంటను బెట్ట మరియు కరువు పరిస్థితుల నుండి కాపాడుతుంది. మట్టిలోని సూక్ష్మజీవులపై ప్రభావం మట్టిలో ఉండే భాస్వరం, పొటాష్లను మొక్కకు చేరవేసే పిఎస్బి, కేఎంబి లాంటి బాక్టీరియాల వృద్ధికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. మొక్క వేర్ల నుండి సేంద్రియ ఆమ్లాల విడుదలను పెంచడం ద్వారా నేలలో సూక్ష్మజీవుల చర్యలు వేగవంతం అవుతాయి. వాడు విధానం మరియు మోతాదు ఎకరానికి 1.6 లీటర్ల చొప్పున మీ పొలంలోని మట్టితో కలిపి చల్లుకోవచ్చు. డిఏపి, ఎన్పికే, పొటాష్ లాంటి గుళికల ఎరువులతో కలిపి చల్లుకోవచ్చు. వేర్ల దగ్గర నేరుగా ఇవ్వవచ్చు.